రీసెంట్ గా నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీని థర్డ్ చీతా రీఇంట్రడక్షన్ సైట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ 2 సైట్స్ ఏంటి? క్యూనో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ 3 సైట్స్ ని కూడా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా డిక్లేర్ చేశారు. సో ప్రాజెక్ట్ చీతా అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2022లో ఇంట్రడ్యూస్ చేసింది యూనియన్ గవర్నమెంట్. బికాస్ ఏషియాటిక్ చీతాస్ అనేవి ఇండియాలో 1952లోనే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో ఆఫ్రికన్ చీతాస్ ని మనం నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి రీఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇండియాలో. సో ఆ రీఇంట్రడ్యూస్ చేసిన వాటిని క్యూనో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ నేషనల్ పార్క్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ నుంచి నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనం రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ క్యూనో అండ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ద లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ గంగా రివర్ అండ్ నర్మదా రివర్. సో దీన్ని ఇనిషియల్ గా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు. తర్వాత రీసెంట్ గా 2024లోనే ఈ నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దిస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ సూటబుల్ ఫర్ చీతాస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ shrubs, herbs, grasses అండ్ బ్యాంబూస్. దీని యొక్క వెజిటేషన్ చూసుకున్నట్లయితే డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఇందులోనే 270+ ఎనిమల్ స్పీసీస్ ఉన్నాయి. అలానే 130+ బర్డ్ స్పీసీస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ఇండియా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో కామెంట్ సెషన్ లో చెప్పండి.